హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి. మనం ఎప్పుడు డీప్ ఫ్రైలే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తీసుకోండి. చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కాకరకాయల్ని ఒక పావు కిలో తీసుకొని పైన పొట్టు తీసేసుకొని బాగా క్లీన్ చేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇవి చాలా సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారపెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనికి మనం చల్లారపెట్టుకున్న పప్పులన్నీ వేసుకొని ఇందులోనే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొద్దిగా కల్లుప్పు, ఒక పావు స్పూన్ కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1 స్పూన్ పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఈ వాటర్లో ఈ ముక్కలన్నీ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలని వాటర్ అంతా బాగా పీల్చుకొని బాగా ఉడికిపోతాయండి. ఇలా ఉడికాక కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలు పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. ఎప్పుడు డీప్ ఫ్రైలే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తీసుకోండి. చాలా హెల్తీ, టేస్టీ, అలానే వెయిట్ లాస్కి కూడా చాలా మంచిదండి. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.